రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడుకు సంబంధించి కీలక అప్డేట్ దొరికింది. కేఫ్లోకి బ్యాగ్ తో వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను రిసీవ్ చేశారు. ఇక బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగింది. పేలుడు జరగడానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడిని ఫేస్ మాత్రం మాస్క్ తో కప్పి ఉన్నది. అతడు క్యాష్ ధరించాడు. ప్లేట్ లో ఇడ్లీ తీసుకెళ్తున్నట్టు కూడా కేఫ్లో ఉన్న కెమెరాలకు చిక్కాడు అతను. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించింది. రాజ్యసభ సభ్యుల్లో 33% మంది అంటే 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ 19,602 కోట్లు అని తేల్చింది. అలాగే వీరిలో 14% మంది అంటే 31 మంది బిలియనియర్లు ఉన్నారని తెలియజేసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా మోదీ గ్యారంటీ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. సింద్రిలో 35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభించారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో 8.4% వృద్ధి రేటు నమోదైందని వెల్లడించారు. ప్రజల ఆశల అంతమయ్యే చోటుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీసింది. కర్ణాటక వెనుకబడిన కమిషన్ చైర్మన్ కె జయప్రకాష్ హెగ్దేని రిపోర్ట్ ని తయారు చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తరువాత ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగాయత్లు, ఒక్కసలుగా జనాభా ఎక్కువగా ఉంది. ఇక ఆ తరువాత కురుబల జనాభా కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు ఇలా కులగణన చేపట్టడం కీలకంగా మారింది. గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ బిడ్డ అయిన విద్యారాణి మాత్రం తన తండ్రికి భిన్నంగా న్యాయవాదిగా మారి సమాజంలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి రాణికి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్మగ్లింగ్, వేట, అనైతిక చర్యలతో బహిష్కరణను ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన రాణి తనకంటూ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని సామాజిక కార్యకర్తగా మారి సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. 39,125 కోట్ల విలువైన 5 ప్రధాన రక్షణ పరికరాలను కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసింది. వివిధ సంస్థలు బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణులు కొనుగోలుతో సహా రాడర్లు, ఆయుధ్య వ్యవస్థలు, MiG-29 జెట్లు, ఏరో ఇంజనీర్లు సరఫరా చేస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త నేపథ్యంలో రక్షణ రంగంలో ఈ ఒప్పందాలు జరిగాయి. మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చెక్మా క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. 28 ఏళ్ల చెక్మాకు రింకీకి ఊపిరితిత్తులు, తలలో క్యాన్సర్ సోకడంతో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది. ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో రింకీని సాకేత్లోని మ్యాక్స్